అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రకంగా డిఎస్సి 2025కు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. రీడ్ మోర్ అనేటువంటిది ఉంటుంది, క్లిక్ చేయండి. బ్లూ కలర్ లింక్స్ కనిపిస్తాయి, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా మన గ్రూప్స్లో జాయిన్ చేసి ఈ రకమైనటువంటి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. దాని కిందనే మన యాప్ యొక్క లింక్ కూడా ఉన్నది. అక్కడ చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది డిఎస్సి అదేవిధంగా టెట్కి సంబంధించి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం చూసుకుంటే ఈ కేంద్రీయ విద్యాలయాల్లో కనుక చూసుకుంటే ఈ సమయంలో రెగ్యులర్గా మన కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేటువంటివి అయితే ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ జిల్లాల వారిగా నియర్ బై ఉన్నటువంటి జిల్లాల వారిగా మీరు వెళ్ళి దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 2025-26కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ రకమైనటువంటి నియామకాలు అనేటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతాయి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి రెగ్యులర్ పోస్టులు అనేటువంటివి అయితే కావు. రెగ్యులర్వి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది అతి త్వరలో ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక అనుభవం అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ ఒకవేళ సెలెక్ట్ అయిన అనుకోండి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఒకవేళ మీరు వెళ్ళాలి అంటే కనుక వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి టీచింగ్కి సంబంధించి. ఇక్కడ ఇది ఎక్కడిది అంటే కేంద్రీయ విద్యాలయ జరాసంగం సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్గా కనుక్కోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ ఫిబ్రవరి 18న కనుక చూసుకుంటే ఈ రకంగా కాంట్రాక్ట్ బేసిక్లో మనకు నియామకాలు కనుక జరిగేటువంటి సందర్భంలో ఈ రకంగా మీరు ఇంటర్వ్యూ అనేటువంటిది అటెండ్ అయితే కనుక దానిలో కనుక మీరు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే కనుక మీకు ఈ కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించిన ఉద్యోగం అనేటువంటిది వస్తుంది. కంప్లీట్గా ఒక 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. అంటే రెగ్యులర్గా కంటిన్యూ అవుతారా అంటే అవరండి. ఇది ఖచ్చితంగా మళ్ళీ ప్రతి ఇయర్ అనేటువంటి ఈ రకంగా మారుతూనే ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఒకసారి ఇంటర్వ్యూ అనేటువంటిది కేవీఎస్కి సంబంధించి కేంద్రీయ విద్యాలయ టీచర్లకు సంబంధించి ఎట్లుంటుంది అనుకుంటే కనుక వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 18 ఫిబ్రవరి 2025 అయితే ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది అయితే ఉంటుంది. దానికి సంబంధించి పోస్టులు కనుక చూసుకుంటే టీజీటీ ఇంగ్లీషు, హిందీ, సంస్కృత్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ అనేటువంటివి ఉన్నాయి. పీఆర్టీ ప్రైమరీ టీచర్కి సంబంధించిన పోస్టు, దాని తర్వాత పీఆర్టీ తెలుగుకు సంబంధించినటువంటి అంటే పీఆర్టీ తెలుగుకు సంబంధించినటువంటి అంశం కూడా అంటే మన తెలంగాణ కాబట్టి ఆ తెలుగు అంటే తెలుగు బోధించడానికి కూడా ఈ రకంగా ఒక పోస్ట్ అనేటువంటిది అయితే చూడొచ్చు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, డాక్టర్, నర్సు ఈ రకమైనటువంటివి కూడా ఉన్నాయి. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి ఆటో, మ్యూజిక్, డ్యాన్స్, స్పోర్ట్స్, యోగా, క్రాఫ్ట్ వీటికి సంబంధించిన కాలేజీలు కూడా ఉన్నాయి. 18 ఫిబ్రవరి అనేటువంటి దానికి సంబంధించి 9 గంటల నుంచి 1 గంట వరకు అయితే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. కేంద్రం కనుక చూసుకుంటే కేంద్రీయ విద్యాలయ జరాసంగం విలేజ్, మఖనూర్, సర్వే నెంబర్ ఈ రకంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్లోనైతే ఉంటుంది. మరి రిజిస్ట్రేషన్ ఎట్లా అంటే ఆల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే 9 AM నుంచి 10 AM మధ్యలో అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ మధ్యలో దీనిలో తర్వాత వచ్చిన వాళ్ళకు అవకాశం అనేటువంటిది ఉండకపోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి తొందరగా. క్వాలిఫైయింగ్ సీటెట్ ఈస్ కంపల్సరీ. సీటెట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు అది కేవీఎస్ కానీ, ఎన్వీఎస్ కానీ, ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్స్ కానీ ఆ రకంగా ఖచ్చితంగా సీటెట్ అనేటువంటిది మ్యాండేటరీగా ఉంటుంది. అందుకే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సీటెట్ కూడా రాయండి. మన స్టేట్ టెట్లో కూడా మన స్టేట్ డిఎస్సిలో కూడా సీటెట్ తోటి జాబులు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని మొన్న ఏదో జార్ఖండ్ అనుకుంటా ఆ స్టేట్లో ఏదో ఇష్యూ అయింది. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. అవసరాన్ని బట్టి దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా సీటెట్కి రిలేటెడ్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కేవీఎస్ రిక్రూట్మెంట్ గైడ్లైన్స్ విల్ బి ఫాలోడ్ ఫర్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్. అంటే టీజీటీకి బీఎడ్ అనేటువంటిది ఉండాలి. పేపర్ 2 అనేటువంటిది మీ సంబంధిత సబ్జెక్ట్లో క్వాలిఫై ఉండాలి. పీఆర్టీకి డిఎడ్ అనేటువంటిది ఉండాలి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్ దానికి సంబంధించినటువంటి కోర్సులు అనేటువంటి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. క్యాండిడేట్స్ టు బ్రింగ్ ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ సర్టిఫికేట్స్. ఇక్కడ
మీకు సంబంధించిన సర్టిఫికేట్లకు సంబంధించి జిరాక్స్ కాపీస్ అనేటువంటివి అయితే తీసుకెళ్ళాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మనమే సైన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటువంటి తీసుకోవాలి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ టైంలో మీరు అక్కడ అవి చూపించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. మళ్ళీ ఇచ్చేస్తారు, టెన్షన్ అయితే ఏం లేదు. ఆల్ పోస్ట్ ఆర్ ప్యూర్లీ టెంపరీ, పార్ట్ టైం, కాంట్రాక్చువల్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టీఏడిఏ ఇట్లాంటివి అయితే ఏముండవు, అన్నీ మనమే తీసుకెళ్ళాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. 20+ శాలరీ అనేటువంటివి అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. జిల్లాల వారికి రకరకాల మనకు ఈ రకంగా పోస్టుల ఖాళీని బట్టి అన్ని జిల్లాల వారిగా కూడా మనకు అంటే కేవీఎస్లు ఉన్నటువంటి జిల్లాల వారిగా కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మార్చి 3 తర్వాత గ్రూప్ 1కి సంబంధించిన ఫలితాలు, మెరిట్ జాబితా పైన పిఎస్సి కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహించినటువంటి గ్రూప్ 1కి సంబంధించిన ఫలితాలను మార్చి 3 తర్వాత విడుదల చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే టీజీపీఎస్సి కసరత్తు అనేటువంటి చేస్తున్నది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి జవాబు పత్రాలను మూల్యాంకనం అనేటువంటిది పూర్తిగా 1:2 మెరిట్ జాబితాను ప్రకటించడానికి కమిషన్ ప్రణాళిక అనేటువంటిది అయితే సిద్ధమైతే చేసింది. ఈ రకంగా నెలాఖరులోగానే ఫలితాలను వెల్లడించడానికి కమిషన్ సిద్ధపడినప్పటికీ మార్చి 3 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉన్నటువంటి నేపథ్యంలో లెక్కింపు పూర్తయిన తర్వాత కోడ్ ముగియగానే ప్రకటించాలనేటువంటి అంశాన్ని అయితే భావిస్తున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల ఫలితాల వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. జీవో 29 వ్యతిరేకంగా దాఖలైనటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తూనే వస్తున్నాం. కాబట్టి ఈ గ్రూప్ 1 ఫలితాలను అయితే వెల్లడించేందుకు ఈ మార్చి 3 తర్వాత మన టీజీపీఎస్ అయితే సిద్ధం కావడం జరిగింది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి దానిలో 21,093 మంది అయితే హాజరయ్యారు. దాని ప్రకారం ఒక్కో పోస్టుకు 38 మంది చొప్పున అయితే పోటీ పడ్డారు అనేటువంటి అంశం. 6 పేపర్లకు సంబంధించి అదంతా కూడా మార్కులు అవన్నీ ఇస్తాము అనేటువంటి అంశాన్ని రెగ్యులర్గా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలోనే ఇస్తామన్నారు, కానీ ఈ కోడ్ అనేటువంటిది ముగిసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అప్పుడు ఇద్దాము అనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. మార్చ్ ఎండింగ్ వరకు అన్నీ కంప్లీట్ చేసి ఏప్రిల్ నుంచి కొత్త నోటిఫికేషన్లు స్టార్ట్ చేస్తామని టీజీపీఎస్సీ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఆధారంగా. ఇక మరి డిఎస్సి పరిస్థితి అంటే ఏంటంటే అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక్కడ అవకాశం ఉన్నది ఎప్పుడు అంటే ఇక మనకు మార్చి ఎండింగ్లోనే అవకాశం అనేటువంటిది ఉన్నది. లేదంటే ఈ ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనకి ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ సమయం ఉంటే ప్రభుత్వం తలుసుకుంటే ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది లేకుంటే మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీ ఆ ట్రాక్ తప్పితే మాత్రం జాబుకు ఆమడ దూరంలో ఉన్నట్టే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది కోచింగ్ సెంటర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన కదా పాయింట్ 1లలో మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది కంటిన్యూస్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉండదండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. సీరియస్గా కూర్చొని సిలబస్ కంప్లీట్ చేసినామా, దానికి సంబంధించిన రివిజన్ చేసినామా, ఆ అంశాలపైన మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా టీచర్ జాబ్ మాత్రమే సాధించాలి అంటే మాత్రం అదే తపనతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తర్వాత బాధపడతారు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ చదువుతారు, మీరు చదువుతారు. వాళ్ళకు మీకు తేడా ఏమున్నది? ఇప్పుడు చదివినటువంటి వాళ్ళే ఎక్కువగా మనకు ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదే సరైనటువంటి సమయం. ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా సీరియస్గా చదివినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని దాని గురించి ఆలోచించకండి. మీ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయిందా లేదా అనేటువంటి అంశం గురించి మాత్రమే ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి. వర్గీకరణకు చట్టం చేద్దాం, జీవో కంటే చట్టమే మేలు, అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం యోచన అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించి తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి చట్టబద్ధత అయితే కల్పించనుంది. మార్చిలో నిర్వహించేటువంటి శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి సభలో చర్చించి ఆమోదించి చట్టరూపం కల్పిస్తారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉందని చట్టం చేయడమే
మేలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదే అంశం పైన సీఎం, డిప్యూటీ సీఎం వర్గీకరణ కోసం ఏర్పాటైనటువంటి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించడం అయితే జరిగింది. సమావేశంలో అందరూ ఒకే నిర్ణయానికి రావడంతో వర్గీకరణకు చట్టబద్ధత అయితే కల్పించనున్నట్లయితే తెలుస్తున్నది. దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక బీసీ రిజర్వేషన్ల పైన 2 బిల్లులు అనేటువంటి అంశం, స్థానిక రిజర్వేషన్ల పైన ఒకటి, విద్యా ఉద్యోగాలకు సంబంధించి మరొకటి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నారు. అసెంబ్లీలో పెట్టేటువంటి యోచనలో సర్కారు ఇక్కడ ఆమోదించిన అమలుకైతే ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్లాల్సినటువంటి అవసరమే ఉంటుంది. కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధపడాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపైన 2 బిల్లులు, స్థానిక రిజర్వేషన్లపైన ఒకటి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైన ఒకటి. ఒకసారి ఫాస్ట్గా నేను చదువుతాను, క్లియర్గా మీరు ఒకవేళ అంటే మీకు ఇది అవసరం లేదు అనుకుంటే ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని కూడా వీలైతే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో సెట్టింగ్లో కనుక చూసుకుంటే స్పీడ్గా పెట్టుకొని చూడడానికి అవకాశం ఉంటుంది. మీ టైం కూడా వృధా కాకుండా ఉంటుంది. ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేయనటువంటి ప్రత్యేక అసెంబ్లీల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీల కోసం మరియు విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఒకటి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లో కూడా ఒక కమిషన్ నివేదిక అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. ఆ రంగాల్లో వారికి రిజర్వేషన్లు పెంచాలంటే దానికి ప్రాతిపదిక ఏంటన్నటువంటి విషయం పైన కమిషన్ నివేదిక అవసరం అవుతుంది. బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని లెక్కించి పరిశీలించి కమిషన్ నివేదిక ఇస్తేనే ఆ ప్రక్రియకైతే బలం చేకూరుతుంది. కానీ ఇప్పుడు మరో కమిషన్ వేసి నివేదిక తెప్పించాలంటే సమయం సరిపోతుందా అన్నటువంటి చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంపైన కసరత్తు చేసింది. కానీ తాజాగా బీసీలకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు పెంచేందుకు కూడా అసెంబ్లీలో బిల్లు పెడతామని ప్రకటించింది. కాబట్టి ఈ నేపథ్యంలో 2 ప్రత్యేక బిల్లులు అవసరమని భావిస్తోంది. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లకు సంబంధించి అంశాలపైన ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బిల్లును అయితే ప్రవేశపెట్టలేదు. తమిళనాడు రిజర్వేషన్లు అధిక శాతంగా ఉన్నా అవి విద్యా ఉద్యోగాల్లోనే ఉన్నాయి. ఇక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. విద్యా ఉద్యోగాల్లో మాత్రం 69% మేర అమల్లో ఉన్నాయి అనేటువంటి అంశం తమిళనాడుకు సంబంధించి. ఇప్పుడు తెలంగాణ కూడా స్థానిక సంస్థలకు ఒకటి, విద్యా ఉద్యోగాలకు మరొక బిల్లు పెట్టాలనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నది. ఈ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించినా కూడా పార్లమెంటుకు పంపి జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని అయితే భావిస్తున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక్కడ మిగిలినటువంటి కొన్ని అంశాలు దీనికి సంబంధించి అంటే జీకే పరంగా కూడా మనకు ఏ రకంగా ఉంటుంది, దానికి సంబంధించి రాజ్యాంగంలోని ఈ రకమైనటువంటి మార్పు జరగాలంటే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ టీజీఎస్ సెట్ హిస్టరీ పేపర్ 2లో తప్పులు 100 మార్కుల పేపర్లో 39 క్వశ్చన్లు రాంగ్ అయితే రావడం అయితే జరిగింది. వాటిలో 25 క్వశ్చన్లకు సంబంధించి మార్కులు, మిగిలిన వాటి పట్టించుకునేటువంటి సెట్ ఆఫీసర్లు భారీగా మార్కులు కలవడంతో మారినటువంటి ర్యాంకులు, రీ ఎగ్జామ్ నిర్వహించాలన్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశం. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టుల అర్హత కోసం ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించినటువంటి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ హిస్టరీ పరీక్ష నిర్వహణ పైన తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఒకే పేపర్లో 40 క్వశ్చన్లు తప్పుగా వచ్చాయి. దీంట్లో 26 ప్రశ్నలకు మార్పులు కలిపినటువంటి అధికారులు మరో 14 క్వశ్చన్లకు అలాగే వదిలేశారు. ఏకంగా ఒకే పేపర్లో 52 మార్కులతో ర్యాంకులన్నీ కూడా ఆగమాగం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా నిర్వహించాలి అనేటువంటి అంశాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎందుకు జరిగింది అంటే టెక్నికల్ సమస్యతోనే జరిగిందని అధికారులు అయితే చెప్తున్నారు. టెక్నికల్ సమస్యలతో కొన్ని క్వశ్చన్లు ఇన్కంప్లీట్గా వచ్చాయి. దీంతో ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు పరీక్షకు అటెండ్ అయినటువంటి అభ్యర్థులందరికీ ఆయా క్వశ్చన్లకు మార్కులు కలిపాం. కొందరు అభ్యర్థులు కావాలంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే మార్కులు కలిపాం. పేపర్ రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించేటువంటి ఆలోచన లేదు అనేటువంటిది అయితే ఇక్కడ టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ సివిల్స్ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు అయితే జరిగినాయి. కొన్ని ఎంట్రీలని ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి యూపీఎస్సీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మార్చుకునడానికి నో ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ దాన్ని ఆ ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సివిల్స్కి అప్లై చేసుకునేటువంటి చాలామంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఈ అంశాలకైతే అవకాశం లేదు. దీనిపైన ఒకసారి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే అపార్ ఐడి. ఇక కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే అపార్ ఐడి రూపకల్పనలో అంబేద్కర్ వర్సిటీకి మొదటి స్థానం అయితే దక్కింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అపార్ ఐడి అనేటువంటి అంశం అనేటువంటిది ఖచ్చితంగా చదువుకునేటువంటి వాళ్ళకి మనకు రెగ్యులర్గా ఒక మనిషికి ఆధార్ కార్డ్ ఎట్లనో చదువుకునేటోళ్ళకి అపార్ ఐడి అనేటువంటిది అపార్ కార్డ్ అనేటువంటిది అట్లా. కాబట్టి
ఈ మధ్య ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్లియర్గా చూసుకోండి. అపార్ అంటే దానికి సంబంధించి ఫుల్ ఫామ్ కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేటువంటి దానికైతే ఫుల్ ఫామ్ అనేటువంటిది అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్లో భాగంగా చమన్ అరోరాకు అకాడమీ అవార్డ్స్, అదేవిధంగా జిఎస్కు సంబంధించిన కొన్ని అంశము, సైక్లోన్ 3 అనేటువంటి సైనిక విన్యాసాలు, భారత్ ఈజిప్ట్కు సంబంధించిన ప్రత్యేక దళాల సంయుక్త సైనిక విన్యాసానికి పేరేంది అంటే సైక్లోన్ 3 అండి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వార్తల్లో నిలుస్తున్నటువంటి విన్యాసాలపైన కూడా ప్రత్యేకంగా మీరు శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఆర్టికల్ 174ను ఉల్లంఘించారు బీజేపీపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఫైర్ అంటూ మనకి ఇక్కడ చూస్తున్నాం. మణిపూర్లో ఆర్టికల్ 174ను బీజేపీ ఉల్లంఘించి మన పార్టీలతో సంబంధం లేదు, కానీ 174 ఏంటంటే 2 అసెంబ్లీ సమావేశాల మధ్య 6 నెలల కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 174 అండి. కాబట్టి ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. వార్తల్లో నిలుస్తున్నటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి కూడా చాలా అవసరం. ఇక్కడ మనకు మణిపూర్లో రాష్ట్రపతి పాలన అనేటువంటిది అయితే రావడం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆఫీస్ ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నడిపే స్థితి లేదని గవర్నర్ నివేదిక, ఆ రిపోర్టుతో సంతృప్తి చెందామని ముర్ము వెల్లడి అనేటువంటి అంశము. ఈ రకంగా మనకు ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ 2 తెగల మధ్య అయితే గొడవలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అందరికీ తెలిసిందే చాలా తీవ్రమైనటువంటి అల్లర్లు అనేటువంటివి జరిగినాయి. మైతీలు కుకీల మధ్య గొడవలతో గత 2 ఏళ్లుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్లో గురువారం రాష్ట్రపతి పాలన విధించారు. రాజ్యాంగం ప్రకారం మణిపూర్ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లా రాష్ట్రపతికి ఒక రిపోర్ట్ని పంపారు. ఇక్కడ గవర్నర్ ఎవరు, రాష్ట్రపతికి సంబంధించిన పాలన అనేటువంటి గతంలో ఏ రాష్ట్రాల్లో జరిగింది, 1951 నుంచి ఇప్పటివరకు మణిపూర్లో 11 సార్లు అయితే రాష్ట్రపతి పాలన అనేటువంటిది అయితే విధించారు. ఈ అంశాలన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రజెంట్ మణిపూర్లో రాష్ట్రపతి పాలన కరెంట్ అఫైర్స్, దీనికి సంబంధించి గతంలో ఏ రకమైనటువంటి రాష్ట్రాల్లో నిర్వహించారు, ఎక్కువ ఎన్నిసార్లు నిర్వహించినటువంటి రాష్ట్రం ఏది, ఆ రకంగా అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఈరోజు రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అంటే మనకు పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశం జిఎస్ సంబంధించి పాలిటీ అయితే రావడం జరిగింది సాక్షి భవితాలో. నెక్స్ట్ ఏ గాలి ఎక్కువ పీడనాన్ని కలిగిస్తుంది అంటూ టెట్ డిఎస్కి సంబంధించి జాగ్రఫీలో భాగంగా మనకి అంశం అయితే చూడవచ్చు. తొలి వాగ్దేయకారుడు ఎవరు అంటూ మనకు జిఎస్లో భాగంగా తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని అయితే చూడవచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్లో భాగంగా కంప్యూటర్ అవేర్నెస్, ఇక మనం వెలుగు సక్సెస్లో ఇప్పుడు చూసినాం ఈ అంశాలు. దాని తర్వాత ఇక నిపుణాలో కనుక చూసుకుంటే ఐరాస అధికార భాషల్లో అరబిక్ను ఎప్పుడు చేర్చారు అనేటువంటి అంశం పైన ఈ రకంగానైతే ఈ అంశాలు అయితే చూడొచ్చు. నిపుణ నమస్తే తెలంగాణకు సంబంధించి గ్రూప్స్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మనకు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ భాగంలో భాగంగా ఎస్ఎస్సి ఎగ్జామ్ స్పెషల్ భాగంగా అన్ని అంశాలు కవర్ చేస్తూ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే చూడవచ్చు. దాని తర్వాత చక్రవడ్డీకి సంబంధించినటువంటి లెక్కలు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. డిఎస్సిలో కూడా మీకు వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఐడియా అనేటువంటిది ఉంటుంది. శాంతి భద్రతల సాధనే సమితి లక్ష్యం అంటూ డిఎస్సికి సంబంధించి చరిత్రకు సంబంధించినటువంటి అంశం. ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే మీరు కంటెంట్ పరంగా చదువుకోండి. ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.